హాయ్ ఫ్రెండ్స్, ఆటోబస్ తెలుగు ఛానల్కి స్వాగతం. జనరల్గా మనం ఈ మధ్య కార్లలో లెవెల్ 2 ఎడాస్ ఉంది మా కార్లో అని చాలా మ్యానుఫ్యాక్చరర్స్ అలా చాలా కార్స్ అయితే చెప్తున్నాయి కదా. సో మనకి లెవెల్ 2 ఎడాస్ అంటే ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఎడాస్ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్. ఇందులో లెవెల్ 0 నుంచి లెవెల్ 0 అంటే ఏముండదు అనుకోండి, లెవెల్ 5 వరకు ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ లైక్ లెవెల్ 2 ఎడాస్లో అయితే 25 ఎడాస్ ఫీచర్స్ ఉంటాయి జనరల్గా. సో అవి కొన్ని కాంబినేషన్స్తో ఉంటాయి, అవేంటో తెలుసుకుందాము. సో ఇదేంటంటే మీకు డ్రైవర్కి స్టిల్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ సిస్టమ్ కొన్ని డ్రైవింగ్ టాస్క్స్ని ఆటోమేటిక్గా హ్యాండిల్ చేస్తుంది. సో మీరు స్టీరింగ్, బ్రేకింగ్, అలాగే యాక్సిలరేషన్లో కొన్ని ఫంక్షన్స్ సిస్టంపై వదలొచ్చు, కానీ ఎప్పటికీ కూడా డ్రైవర్ అనేవాడు అలర్ట్గా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనము అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనేది చాలా స్టాండర్డ్గా వినిపిస్తుంది మనకి. సో దీన్ని ఏసీసీ అంటారు. ఇదేంటంటే మనకి జనరల్గా ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే, మీరు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుని ఒక 100 స్పీడ్ లిమిట్ పెట్టుకున్నారనుకోండి, మీరు హైవేలో వెళ్తున్నప్పుడు మీ ముందర ఒక కారు అది డిటెక్ట్ చేసి అది 80లోనే వెళ్తే ఆటోమేటిక్గా మీ స్పీడ్ని 100 నుంచి 80కి తగ్గించేస్తుంది అనమాట. సో తర్వాత మీరు లేన్ క్రాస్ అయినా లేకపోతే ఆ కారు పక్కకు తప్పుకున్నా కూడా మళ్ళీ 80 నుంచి 100కి వెళ్ళిపోతుంది. సో దీన్ని అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటారు. ఇంకా రెండోది లేన్ కీప్ అసిస్ట్, ఎల్కేఏ. ఇదేంటంటే మీకు కీప్స్ కార్ సెంటర్డ్ ఇన్ ద లేన్. అంటే ఏంటంటే లేన్లో కరెక్ట్గా వెళ్తుందా లేదా, మీరు గబుక్కున్న డీవియేట్ అయినా కూడా అది అలర్ట్ అయితే ఇస్తుంది మీరు ఆ లైన్ని క్రాస్ చేస్తున్నారు అని. సో దాన్ని లేన్ కీప్ అసిస్ట్ అంటారు. ఇంకా లేన్ డిపార్చర్ వార్నింగ్ అంటే ఇందాక లేన్ కీప్ అసిస్ట్లో ఒకే లైన్లో వెళ్ళడం కలిపి ఉంటుంది. ఇదేంటంటే లేన్ డిపార్చర్ వార్నింగ్లో వచ్చేసి మీరు లేన్ నుంచి పక్కకి వెళ్తున్నా బయటికి వెళ్తున్నా బీప్ లేదా అలర్ట్ వస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్తో వర్క్ అవుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, నాలుగోది. సో ఇది చాలా మటుకు యూజ్ అవుతుంది మీకు. మీరు చాలా స్పీడ్గా వెళ్తున్నారు, ముందున్న ఆబ్జెక్ట్తో యాక్సిడెంట్ అవాయిడ్ చేసేందుకు ఆటోమేటిక్గా బ్రేక్ అయితే వేస్తుంది. సో మీకు అది పెడస్ట్రియన్ అంటే జనాలు నడిచేవాళ్ళు కావచ్చు, సడన్గా ఏవో అటు నుంచి బర్రెలు వస్తుంటాయి మనకి హైవేస్లో. సో అలాంటి వాటిల్లో ఇది ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ బ్రేక్ని అయితే అప్లై చేస్తుంది. ఇంకా ఐదోది ఈ మధ్య బాగా ఫేమస్ అయింది అయితే బ్లైండ్ స్పాట్ మానిటరింగ్. సో మనకి స్టీరింగ్ వీల్ వెనకాల డాష్ బోర్డ్ ఉంటుంది కదా, అందులోనే వచ్చేస్తాయి. సో జనరల్గా మనకి రేర్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి కదా, అవుట్ సైడ్ అటుపక్క ఇటుపక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో అందులో ఒక సెన్సార్ ఉంటుంది అనమాట. సో మనకి జనరల్ కార్ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మీరు ఇలా వెళ్తున్నారు అనుకుంటే కార్ పక్కకి ఇంకోటి ఏదన్నా వస్తే ఆటోమేటిక్గా మనకి అది తెలియదు, గబుకుని ఇట్లా వెనక్కి తిరిగి చూసుకోవాలి. సో అలా కాకుండా అది ముందరే కనిపించేస్తుంది. అలాగే మీరు టర్నింగ్ తిప్పేటప్పుడు మీకు లెట్స్ సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ ఉన్నప్పుడు రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ మనకు గబుక్కుని కనపడదు. అవన్నీ కూడా మీకు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్లో కనిపించేస్తాయి. ఇంకా ఆరోది వచ్చేసి ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, FCW అంటారు. సో మీరు వెళ్తున్నప్పుడు మరీ ఫాస్ట్గా వెళ్ళిపోయి గబుక్కున ముందర ఏదన్నా టర్నింగ్లో కానీ లేదా స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు కానీ ముందర ఏదైనా అడ్డొస్తే ఆటోమేటిక్గా మీకు వార్నింగ్ ఇస్తుంది. ఇది దీంతో పాటు ఎమర్జెన్సీ ఇందాక ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అప్లై చేస్తుంది అనమాట. సో ఇవన్నీ విడివిడిగా తో పాటు ఆటోమేటిక్గా కాంబినేషన్తో కూడా వర్క్ అవుతాయి అనమాట. ఇవన్నీ సెన్సార్స్ కదా, ఒకదానికి ఒకటి తర్వాత అప్లై అయిపోతూ ఉంటాయి. ఇంకా ఏడోది వచ్చేసి రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్. సో ఇదేంటంటే మీరు రివర్స్లో వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఏదన్నా వస్తున్నప్పుడు అంటే మీరు గబుక్కన కనపడకపోతే కోర్స్ రేర్ వ్యూ కెమెరాలో కనిపిస్తుంది, బీప్ సౌండ్స్ కూడా వస్తాయి. బట్ ఇంకా డ్రైవర్ కొద్దిగా అలర్ట్గా లేనప్పుడు ఇది మీకు బీప్ ఇచ్చి దీంతో పాటు బ్రేక్ అయితే వేయడం జరుగుతుంది. ఇంకా ఎనిమిదోది వచ్చేసి ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్. సో ఇదేంటంటే మీకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో బాగా పనికొస్తుంది అనమాట. సారీ, ట్రాఫిక్ సైన్ ఏంటంటే ఇది మీకు లెట్సే మీరు ఒక 80లో వెళ్తున్నారు అనుకోండి, అక్కడ ట్రాఫిక్ సైన్ 40 50 ఉంటుంది. ఎక్కడో గన్ పట్టుకుని కూర్చుంటారు మన పోలీస్ బ్రదర్స్. సో అలాంటప్పుడు ఇది ఏంటంటే 50 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 80 నుంచి 50కి సడన్గా తగ్గబోయినా మీకు వార్నింగ్ అయితే ఇస్తుంది. దాన్ని బట్టి మీరు స్లో చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదోది డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్, DDD అంటారు. సో ఇదేంటంటే మీకు లెట్స్ మన లాంగ్ జర్నీలో ఎక్కువసేపు డ్రైవ్ చేస్తున్నప్పుడు జనరల్గా కొద్దిగా కళ్ళు మూతపడ్డమో లేకపోతే ఇట్లా తల వాల్చడం జరుగుతుంది కదా, అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. డిటెక్ట్ చేసి మనకి బ్రేక్ తీసుకోమని వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పదోది ట్రాఫిక్ జామ్ అసిస్ట్. సో ఇదేంటంటే ఆటో బ్రేకింగ్ ప్లస్ లైట్ స్టీరింగ్ ఇన్ ట్రాఫిక్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మీకు చాలా రిలాక్స్డ్గా ఇస్తుంది. అదే ఆటోమేటిక్గా బ్రేక్ వేస్తూ ఉంటుంది, అదే బ్రేక్ వదులుతూ ఉంటుంది నెమ్మదిగా ముందరకు వెళ్ళేటప్పుడు మీరు లేకుండా. సో ఇది ట్రాఫిక్ జామ్ అసిస్ట్ అనమాట, TGA అంటారు దీన్ని. ఇంకా హై బీమ్ అసిస్ట్ వచ్చేసి HBA. ఇదేంటంటే మీరు హై బీమ్ వేసుకుని వెళ్తున్నారు అనుకోండి, ముందర నుంచి వచ్చే కారు కనుక హై బీమ్
లేకపోతే ఆటోమేటిక్గా మీ హై బీమ్ని తగ్గించడం కొద్దిగా కిందకి చేయడం లేదా లో బీమ్కి వెళ్ళి మళ్ళీ ఆ కారు క్రాస్ అవ్వగానే హై బీమ్కి అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా 12వది వచ్చేసి మీకు హిల్ హోల్డ్ కంట్రోల్. ఇది అంటే మీరు అప్ హిల్స్లో బ్రేక్ రిలీజ్ చేసినా కూడా, జనరల్గా కార్ అప్ వెళ్తున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోకుండా బ్రేక్ రిలీజ్ చేసినా కూడా వెహికల్ బ్యాక్వర్డ్ రోల్ కాకుండా హెల్ప్ అయ్యి ముందరికే వెళ్ళడానికి పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది హిల్ హోల్డ్ కంట్రోల్. ఇంకా దీనికి ఆపోజిట్ హిల్ డీసెంట్ కంట్రోల్. అంటే మీరు డౌన్కి వస్తున్నారు అనుకోండి, హిల్ నుంచి స్లోప్స్ దిగేటప్పుడు కార్ స్పీడ్ని అయితే కంట్రోల్ చేస్తుంది. ఇంకా 14వది వచ్చేసి పార్కింగ్ అసిస్ట్ సెమీ ఆటో. ఇదేంటంటే స్టీరింగ్కి హెల్ప్ అవుతూ ఉంటుంది డ్యూరింగ్ పార్కింగ్ అనమాట. స్టీరింగ్ హెల్ప్తో టైట్ స్పాట్లో పార్క్ చేయడంలో అసిస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా అది తిరగడము తిప్పడము అవన్నీ చేస్తుంటుంది. మీరు ఈ మధ్య చాలా వీడియోస్లో చూస్తూ ఉంటారు. XEV9 అలాగే BE6 వాటిల్లో కూడా ఉంది ఇది. ఇప్పుడు వచ్చే టాటా హ్యారియర్ వాటిల్లో కూడా ఉంది. ఇంకా 15వది వచ్చేసి సరౌండ్ వ్యూ కెమెరా, అంటే 360 డిగ్రీస్ కెమెరా. ఇది చాలా బ్యూటిఫుల్ ఫీచర్ ఇది. అంటే బర్డ్స్ వ్యూ, అంటే ఇది వచ్చేసి బర్డ్స్ ఐ వ్యూ వైల్ పార్కింగ్ అని చెప్పొచ్చు. సో మీకు జనరల్ కెమెరాలో ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ ఉంటుంది కదా, అందులో మీకు స్విచెస్ ఉంటాయి, అంటే డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. అందులో మీరు ఒక్కొక్క మోడ్లో కార్ పైనుంచి పక్క నుంచి బ్యాక్ సైడ్ ఎవరున్నారు, ఫ్రంట్ సైడ్ ఎవరున్నారు అవన్నీ కూడా చూసుకోవచ్చు. సో మీరు 2 కార్స్ మధ్యలో పార్క్ చేసేటప్పుడు వాటికి తగలకుండా ఎలా పార్క్ చేయొచ్చు అవన్నీ కూడా 360 డిగ్రీస్ కెమెరా చూసుకుంటూ మీరు పార్క్ చేయడం అయితే చాలా ఈజీ అవుతుంది. ఇంకా 16వది రివర్స్ ఆటో బ్రేకింగ్. సో ఇదేంటంటే మీరు బ్యాక్ వెళ్తున్నప్పుడు రివర్సింగ్ ఆబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయితే కనుక బ్రేక్స్ వేసేస్తుంది. ఇంకా 17వది వచ్చేసి సైడ్ కొలిజన్ అవాయిడెన్స్ అనమాట. ఇదేంటంటే లేన్ చేంజ్లో మీకు సైడ్ ఏదైనా కార్ ఉందనుకోండి, గబుక్కున మీరు సైడ్ లేన్ చేంజ్ అవుతున్నారు, వార్నింగ్ ప్లస్ బ్రేక్ కూడా అప్లై చేస్తుంది అనమాట. ఇంకా 18వది వచ్చేసి పెడస్ట్రియన్ అండ్ సైక్లిస్ట్ డిటెక్షన్. ఇది వచ్చేసి పాదచారులు, అంటే సైక్లిస్ట్ కానీ పెడస్ట్రియన్స్ పాదచారులు కానీ వాళ్ళని కూడా డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ బ్రేక్ అయితే వేస్తుంది. ఇంకా 19వది వచ్చేసి ఇంటర్సెక్షన్ అసిస్ట్. ఇదేంటంటే మీకు క్రాస్ రోడ్స్లో వెహికల్ ఏదన్నా, మన జనరల్ క్రాస్ రోడ్స్ అప్పుడప్పుడు సిగ్నల్స్ ఉండవు, సిగ్నల్స్ ఉన్నా కూడా మన వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనుకోండి గబుక్కున, ఎవరికి వాళ్ళకి తొందర కదా. సో అలాంటప్పుడు ఏంటంటే గబుక్కున మనం వెళ్తున్నప్పుడు అటు నుంచి రెడ్ పడ్డా కూడా ఎవరైనా వచ్చినా కూడా మీకు అది బ్రేక్స్ వేసేస్తుంది అనమాట. ఇంటర్సెక్షన్ అసిస్ట్ అంటారు దీన్ని. ఇంకా 20ది వచ్చేసి ఎమర్జెన్సీ లేన్ కీపింగ్. ఇదేంటి సడన్ గా లేన్ ఏదైనా చేంజ్ అయితే కార్ని అయితే కరెక్ట్ చేస్తుంది అనమాట. ఇవేంటంటే లేన్ కీపింగ్, ఇందాక మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాం కదా, లేన్ అసిస్ట్ డ్రైవింగ్, ఇవన్నీ కూడా కాంబినేషన్ తో వర్క్ అవుతాయి. ఇంకా స్పీడ్ లిమిట్ అసిస్ట్ అనమాట. ఇది స్పీడ్ లిమిట్ బోర్డు కనిపిస్తే స్పీడ్ ని ఆటోగా కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇంకా 22nd వచ్చేసి రోడ్ ఎడ్జ్ డిటెక్షన్. మీరు బాగా రోడ్డుకి చివరిలో వెళ్తున్నారు అనుకోండి, రోడ్ ఎండ్లో ఉంటే కనుక కార్ అవుట్ సైడ్ వెళ్లకుండా చూసుకుంటుంది అనమాట. ఎందుకంటే ప్రతిసారి ఫుట్పాత్స్ ఉండవు, హైవేస్లో మీకు జనరల్గా ఫుట్పాత్స్ ఉండవు కదా. రోడ్డు కనుక కారు క్రాస్ అయ్యి కిందకి వెళ్తూ ఉంటే ఇది మీరు డిటెక్ట్ చేస్తుంది. 23వది వచ్చేసి హ్యాండ్స్ ఆన్ డిటెక్షన్. మీరు స్టీరింగ్ పై చేతులు లేవంటే కనుక అలర్ట్ అయితే ఇస్తుంది. చాలా మంది స్టీరింగ్ పైన చేతులు పెట్టకుండా డ్రైవ్ చేయడం ఫ్యాషన్ అనుకుంటారు, కానీ అదైతే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, మనతో పాటు వేరే వాళ్ళ జీవితాలు కూడా ముఖ్యమే. ఇంక 24వది వచ్చేసి రిమోట్ పార్కింగ్ అసిస్ట్. సో మీరు కార్లో లేకపోయినా కూడా కీతో అయితే మీరు పార్క్ చేయొచ్చు. సో ఇవి కొన్ని కార్స్కి అయితే ఉన్నాయి, XEV9 హ్యారియర్ వాటిల్లో. కొన్నిట్లో అయితే ఆటోమేటిక్గా పార్క్ అయితే చేస్తుంది. స్కోడా వెహికల్స్లో కూడా, హై ఎండ్ వెహికల్స్లో ఉన్నాయి. ఇంకా చివరిది వచ్చేసి క్రాస్ ట్రాఫిక్ బ్రేకింగ్ అనమాట. ఫ్రంట్ ఇది అంటే ఆటో బ్రేక్స్, ఫ్రంట్ క్రాస్ ట్రాఫిక్ డిటెక్టెడ్. ఫ్రంట్ నుంచి బైక్ కానీ కార్ కానీ వస్తే ఆటో బ్రేకింగ్ జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కొన్ని కాంబినేషన్స్ తో కలిపి ఉంటాయి. సో మీరు కొన్ని అనుకోవచ్చు ఇవేంటిది కొన్ని రిపీట్ అవుతున్నాయని, బట్ ఇవేంటంటే ఇవన్నీ కలిపి మీకు లెవెల్ టు అడాస్ ఫీచర్స్ కార్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో చాలా మటుకు చాలా కార్స్ 15 లక్షల నుంచే మీకు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి లెవెల్ టు అడాస్ ఫీచర్స్ కార్స్. సో ఇవి మన డ్రైవింగ్ కూడా చాలా సులభంగా చేస్తున్నాయి. సో దానికి తగ్గట్టుగా మీరు కార్స్ని అయితే తీసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.